మరి తెలంగాణలో ఎంత ఇబ్బందులు పడుతున్నారు జనాలు కావచ్చు, వాస్తవికంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. నిన్న మొన్న ఆర్టీకి సంబంధించి కూడా సమ్మె నిరసన నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా దానికి స్పందించిన దాఖలాలు కూడా లేవు. దానికి సంబంధించి కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక మొత్తానికి సెక్రటరియట్లో ఒక ముఖ్యమంత్రి ఉండేటువంటి సెక్రటరియట్ ఏదైతుందో అందులో చాలా వరకు కూడా ఒక ఏదైతే చాలా మాఫియా నడుస్తుందని కూడా చాలా సందర్భాల్లో వైటీవీ కూడా చెప్పింది. ఇప్పుడు మనకు సాక్ష్యాలు కూడా కనబడుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండేటువంటి ఏదైతే సెక్రటరియట్ ఉందో దానిలో చాలా వరకు కమిషన్లకు కకృతి పడి ఏదైతే ఇబ్బందులు పెట్టే పరిస్థితులు అయితే అక్కడ కనబడుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సీఎం ఆఫీస్లో లిక్కర్ పరిశ్రమను బెదిరిస్తున్న ఇద్దరు వ్యక్తులు. బ్రాండ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలంటూ పట్టు, డిస్ట్రిబ్యూషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులని మెలిక, కొంతకాలంగా అందని బిల్లులు, బకాయిలు రాక లిక్కర్ సంస్థల ఇబ్బందులు. ఇటీవల మా వాళ్ళ కాదని చెప్పిన సంస్థలు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కోసం వేధింపులు. ఆ ఇద్దరి ఒత్తిడికి భయపెడుతున్న మల్టీనేషనల్ కంపెనీలు. ఇక ఆ ఇద్దరు వ్యక్తులపై సెక్రటరియట్లో జోరుగా చర్చలు అయితే నడుస్తున్నట్టు ఇక్కడ మనం ఒక కథనం చూడొచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే సచివాలయం ఉందో ఆ సచివాలయంలో లిక్కర్ సంబంధించి పెద్ద ఎత్తున మాఫియా జరుగుతున్నట్టు కూడా చాలా వరకు వార్తలు కూడా వస్తున్నాయి. ఇక దానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి కార్యాలయంలో ఎంత అరాజకాలు జరుగుతుంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి మరి దృష్టికి వెళ్తలేదా? వెళ్ళినా కూడా ఆయనకు వచ్చేటువంటి పరిస్థితులను ఆయనకు వచ్చేటువంటి ఏదైతే కమిషన్లు ఏవైతున్నాయో దాంతో సరిపడి సైలెంట్గా ఉంటున్నాడు అనే వాస్తవాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ఇక మల్టీనేషనల్ కంపెనీలపై కన్నేసిన ఇద్దరు వ్యక్తులు తమకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలని లేదంటే పెండింగ్ బిల్లులు రావని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న లిక్కర్ సంస్థలు ఇప్పుడు వీళ్ళ పోర్లో మరింత ఇబ్బందులు పడుతున్నారని ఇక తెలుస్తున్న పరిస్థితి. ఇక మొత్తానికైతే దీనికి సంబంధించి వాస్తవంగా తెలంగాణలో లిక్కర్ స్కామ్ కావచ్చు, ఏదైతే ఇసుక స్కామ్లు కావచ్చు, మాఫియాలు చాలా పెద్ద ఎత్తున కూడా నడుస్తున్నాయి. ఇక తెలంగాణలో మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మహిళలకు పెద్ద ఎత్తున కూడా ఒక హామీ ఇచ్చిండు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యాన్ని ఆరికడతా అని చెప్పిండు. మరోవైపు బెల్ షాపులను మొత్తం కూడా నిషేధిస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు మద్యం షాపులు పెరిగిన పరిస్థితుల విషయం కూడా ఎక్కడ కూడా అరికట్టిన పరిస్థితి కానీ బ్యాన్ చేసిన పరిస్థితి కూడా ఎక్కడ చూడలేదు. ఇక సీఎం ఆఫీస్లో లిక్కర్ మాఫియా అనేది ఇక ఒక్కసారి చదువుదాం. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న లిక్కర్ సంస్థలపై సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం కన్నుపడినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరిపే కొన్ని మల్టీనేషనల్ కంపెనీలను ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నట్టుగా సమాచారం. మర్యాదగా మీ బ్రాండ్ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇస్తారా లేదా అంటూ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమాచారం బయటికి రాకపోవడంతో లిక్కర్ ఇండస్ట్రీ ఇప్పుడు ఉలిక్కిపడుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లిక్కర్ పరిశ్రమ అనేక ఇబ్బందులు పడుతుంది. బకాయిల చెల్లింపుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇక ఈ బకాయిలకు సంబంధించి ఎందుకు జాప్యం చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన ఏదైతే బ్రాండ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నదో అది మాకే అప్పచెప్పాలి, ఇస్తేనే మేము అన్ని బకాయిలు కూడా చెల్లిస్తాం, లేకపోతే ఇట్లానే ఇబ్బందులు పెడతామని కూడా వాళ్ళు పరోక్షంగా వీళ్ళని హెచ్చరిస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఇప్పటికి 6 నెలల బకాయిలు ఇవ్వకుండా ఆ కంపెనీలను ముప్పు తిప్పలు పెడుతుంది. ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించాలి అంటే ఏకంగా మీ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇవ్వండి అంటూ సీఎం కార్యాలయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఇద్దరు వ్యక్తులు బెదిరించి బేరం ఆడుతున్నట్లు సమాచారం. పెండింగ్ బిల్లులు కావాలంటే డిస్ట్రిబ్యూషన్ మాకు ఇవ్వాలని ఆ ఇద్దరు పట్టుబడుతున్నారట. దాంతో ఏం చేయాలో తెలియక మల్టీనేషనల్ కంపెనీలు తలలు పట్టుకుంటున్నాయని తెలుస్తుంది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ మద్యం అమ్మకాల్లో టాప్లో ఉంది. ఇది సాక్షాత్తు రాజ్యసభలో కేంద్రం ఆరోగ్య శాఖ సహాయ మంత్రి స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్ ఒక అంతర్జాతీయ టూరిస్ట్ హబ్గా ఎదుగుతున్న నేపథ్యంలో రాను మద్యం డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇక 2020 నాటికి రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు, వాటితో పాటు 1200 బార్లు, క్లబ్బులు ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మద్యం అమ్మకాల ద్వారా వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో 36,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే బ్రాండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయో ఈ రకంగా ప్రభుత్వం సంబంధించిన కొంతమంది దూతలు ఎవరైతున్నారో వాళ్ళని ఇబ్బంది పెడితే మొత్తం కూడా ఆంధ్రలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో
తెలంగాణ కూడా ఆ విధంగా పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా తెలంగాణలో ఇప్పుడు సప్లై చేస్తున్నాయి, అవన్నీ కూడా ఆగిపోయి డూప్లికేట్ మద్యాలు ఏవైతున్నాయో కొన్ని ఏదైతే మనం గతంలో చూసుకున్నాం డిజిటల్ ఇయర్స్ సంథింగ్ ఏదో పేరుంది, అట్లాంటి కంపెనీలు కూడా ఏదో బీహార్లో బ్యాన్ చేసినటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే బీహార్ అంత దిగువ అంటే అంత చిన్న రాష్ట్రం, అంత పేద రాష్ట్రంలోనే బ్యాన్ చేసినటువంటి కంపెనీలు కూడా తెలంగాణకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఏదైతే కొంతమంది నాయకులు అంటే వాళ్ళ పేర్లు కూడా అనవసరం, వాళ్ళకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ఎక్కువ శాతం కూడా కమిషన్ల హత్య అనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకైతే పాల్పడుతున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఇక ఇటీవల పెంచిన నేపథ్యంలో మరో 2,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తుంది. ఇంత ఆదాయ వనరుగా మారిన లిక్కర్ ఇండస్ట్రీని ప్రభుత్వంలోని కొందరు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే చాలా బ్రాండ్స్కు పెద్ద ఎత్తున బకాయిలు పడింది. దీంతో ఆ లిక్కర్ సంస్థలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇటీవల కొన్ని బ్రాండ్స్ ఇలా అయితే తెలంగాణలో ఆపరేట్ చేయబోమని బెదిరించడం వరకు వెళ్ళాయి. అయితే ఆ ఇద్దరిలో మాత్రం మార్పు రావడం లేదు. వీళ్ళ వ్యవహారంలో ఏపీలో జగన్ ప్రభుత్వంలో జరిగినట్లే తెలంగాణలో కూడా జరుగుతున్నాయని లిక్కర్ ఇండస్ట్రీలోని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలోనే కొందరు ఇలాంటి పనులకు తెగించడాన్ని విస్మయానికి గురిచేస్తుంది. అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్ పరువు తీసే పనులను చేస్తున్న ఇలాంటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరించాలని లిక్కర్ ఇండస్ట్రీ వాళ్ళు కోరుతున్నట్టయితే సమాచారం. ఇక తెలంగాణలో చాలా ప్రముఖ కంపెనీలకు సంబంధించిన బ్రాండ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలని కొంతమంది వాళ్ళని వేధిస్తున్నారు. మరో ఒక రకంగా చూస్తే మాకు కమిషన్ ఎక్కువ స్థాయిలో ఇవ్వాలి, మాకు మీరు ఇచ్చేది సరిపోతలేదని కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వారు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఇక్కడ మొత్తం కూడా వాళ్ళ సప్లై కూడా మొత్తం కూడా ఆఫ్ చేస్తామని అయితే బెదిరించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అయితే ఇద్దరు దూతలు ఎవరైతున్నారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమాత్రం కూడా చలనం కలుగుతలేదు. అదేవిధంగా చూసుకుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించిన ఏదైతే సెక్రటరేట్ కార్యాలయం ఉందో అందులో ఉండి కూడా ఇలాంటి కార్యకలాపాలు చేస్తుంటే కూడా ముఖ్యమంత్రి దృష్టికి పోతలేదా, మరి పేయి ఆయన సైలెంట్గా ఉంటున్నాడా అనే విషయం కూడా అర్థంగా